రీసెంట్‌గా ఒక 4 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక ఇన్సిడెన్స్ అయితే జరిగింది. సో, అందరికీ తెలుసు. సో, దాన్ని ఒకసారి రీక్యాప్ చేస్తే మనం ఆంధ్రప్రదేశ్‌లోని గుండ్లవల్లిలో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ అయితే ఉంటుంది. సో, ఆ కాలేజీలో చూసుకుంటే లేడీస్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమెరాస్ పెట్టి సో, వాళ్ళు స్నానం చేస్తున్న వీడియోస్ అయితే రికార్డ్ చేశారని సో, వాళ్ళైతే కొన్ని ఆందోళనలైతే చేపట్టారు. వాళ్ళేంటంటే ఒక వ్యక్తినైతే ఇతనే ఆ వీడియోస్ తీశాడు అని అయితే వాళ్ళైతే చెప్పారు. సో, ఆ వ్యక్తిని పోలీసులు కొంచెం ఇంట్రాగేట్ చేసి అతని దగ్గరున్న ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకోగా, ఆ ల్యాప్‌టాప్‌లో చూసుకుంటే 300కు పైగానే అమ్మాయిలు వాష్‌రూమ్‌లో ఉన్నప్పుడైతే వీడియోస్ అయితే బయటికొచ్చేశాయి. సో, ఆ న్యూస్ ఏ వరదల్లో కొట్టుకుపోయిందో ఎవరికీ తెలియదు. సో, అతని వెనుక పెద్ద పెద్ద బడా బాబులే ఉన్నారు. లేకుంటే అతను అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తి అనైతే అన్నారు. సో, మరి అది ఏంటో మనకైతే తెలియదు. సో, ఆ విషయం పక్కన పెడితే సో, ఇలానే రీసెంట్‌గా మన తెలంగాణలో కూడా ఒక కేసు అయితే నమోదయింది. తెలంగాణలో మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో జరిగింది. గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో ఫోన్లలో అమ్మాయిల వీడియోలు తీశారని ఆందోళనకు దిగారు. అక్కడే ఉండే వంట చేసే సిబ్బందే ఈ వీడియోలు తీశారనైతే అక్కడ ఉండే విద్యార్థులైతే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 5 నిందితులనైతే అదుపులోకైతే తీసుకున్నారు. వాళ్ళెవరంటే నందకిషోర్ యాదవ్, గోవింద్ కుమార్, సురేష్, రాకేష్ రావత్, గణేష్. ఈ 5గురినైతే నిందితులుగా తీసుకొని అయితే విచారిస్తున్నారు. సో, వీళ్ళ నుంచి 12 ఫోన్లనైతే స్వాధీనం చేసుకున్నారు. సో, ఆ ఫోన్లలో మరి ఏమన్నా వీడియోస్ ఉంటాయా? ఉండైతే చూడాలి. సో, వాళ్ళైతే చెకింగ్ చేస్తున్నారు. అక్కడుండే విద్యార్థులు ఏమంటున్నారంటే వంట చేసే వ్యక్తులైతే ఫోన్ల ద్వారా వీడియోస్ తీశారని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. 300కు పైగానే వీడియోస్ ఉన్నాయని అయితే చెప్తున్నారు వీళ్ళు కూడా. దీనిపైన చూసుకుంటే పోలీసులు స్పందించి వాళ్ళైతే వచ్చి సో, వాళ్ళని కొంచెం శాంతింపజేసి సో, వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ వంట చేసే వ్యక్తుల నుంచి 12 ఫోన్లను స్వాధీనం చేసుకొని 5 వ్యక్తులనైతే అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. సో, మరి ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై అయితే రేవంత్ సర్కార్ అయితే ఏం చేయట్లేదు. మన అల్లు అర్జున్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్టు ఉంది. ఎందుకంటే అలాంటి సెలబ్రిటీస్‌నే పడుతుంది మన ప్రభుత్వం. ఇలాంటి కేసులపైన అయితే ఎక్కువ దృష్టి పెట్టదు. ఏపీలో చూసుకున్న ఆ కేసు వివరాలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తెలంగాణ ఈ కేసు పైన వివరాలు ఎలా అవుతాయో, ఎలా మాయమవుతాయో చూడాలి మరి. సో, ఇది మరి ఈ జరిగిన ఇన్సిడెంట్స్ అయితే. సో, అంతే మరి ఇవాల్టి వీడియో.